GMR Shopping Mall grand opening on 10th September in Miapur. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇక జిఎస్టీలో కొత్త మార్పులు అయితే వచ్చాయి. అందరికీ ఈ అప్డేట్ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, బట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే చాలామంది దగ్గరికి వెళ్ళడం లేదు. అందుకని ఈరోజు ఈ ఎపిసోడ్. ఈరోజు జిఎస్టీకి సంబంధించిన ప్రొడక్ట్ అండ్ సర్వీస్లో ఎలాంటి చేంజెస్ అనేవి వచ్చాయి అనేది చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ప్రకాష్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి, ప్రకాష్ అండి. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యూ? గుడ్ అండి. వండర్ఫుల్ సార్. సో వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి So, ఫర్ ఇన్వైటింగ్ మీ. ప్లెజర్ మాది. బట్ జిఎస్టీ పరంగా ఇప్పుడు కొత్త మార్పులు అయితే చేయడం జరిగింది. అవును. నిర్మలా సీతారామన్ గారు, బీజేపీ ప్రభుత్వం. ముఖ్యంగా ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఏంటి అంటే, ఈ టైంలో జిఎస్టీ మార్పులు చేసింది దానికంటూ స్పెసిఫిక్ రీజన్ ఏదైనా ఉందా? అలాగే ఏ ప్రొడక్ట్స్ మీద, ఏ సర్వీసెస్ మీద ఎంత తగ్గించారు, ఎంత పెంచారు అనేది ఒక క్లారిటీ అడుగుతున్నారు. ఓకే, యా అంటే దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్ అండి మనకి జిఎస్టీ రేట్స్ తగ్గించడానికి. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ సిన్స్ లాస్ట్ 7 to 8 years to reduce the GST rates. Especially example, if we see in last 2 years, there is a lot of discussion is happening on health insurance and life insurance, which is being happened in parliament also. So that is one thing, and recently there is one more issue is happening which you people know about Trump tariffs. So after getting some tariff impact, so Narendra Modi has made announcement in Red Fort on August 15th. So to make మేజర్ రిఫార్మ్స్ ఇన్ జిఎస్టీ ఇన్ ఇండియా. అంటే సార్, మీరు ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి కాస్త బిజినెస్ నష్టపోతుంది కాబట్టి యూజువల్లీ ట్యాక్స్లు అనేవి పెంచేస్తారేమో అనే ఒక భయంలో ఉంటుంది యూజువల్లీ. బట్ ఇక్కడ చూస్తే కంప్లీట్గా నిత్యావసర వస్తువుల మీద తగ్గించిన జిఎస్టీ అయి ఉండొచ్చు. అలాగే లగ్జరీ గూడ్స్ అండ్ వాటిలో కొంచెం సిన్ గూడ్స్ అని చెప్పేసి వాటి మీద పెంచిన టారిఫ్స్ అయి ఉండొచ్చు. ఎక్కడో ఇండియన్ గవర్నమెంట్ ఎమోషనల్గా తన జనం కోసం, తన ప్రజల కోసం చేసిన మంచిగా కనిపిస్తుంది బయటికి. ఎగ్జాక్ట్లీ. అయితే ఇంకొంచెం క్లోజ్ కాల్ తీసుకున్నట్లయితే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా 5%కి పెట్టడం, సిన్ గూడ్స్ మీద ఏమో 40% ట్యాక్స్గా మార్చడం 28%ని. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఈ సిన్ గూడ్స్ అనేది ఎర్లియర్ ఆల్సో అంటే మీకు ఇంతవరకు స్లాబ్ రేట్స్ అనేవి అంటే బిఫోర్, ఇప్పుడు రిఫార్మ్స్ బిఫోర్ చూస్తే 5%, 12, 18, 28 ఇవి జనరల్గా కనిపించే రేట్స్ మనకి ఇవి. సో వీటికి కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకున్నారనుకోండి, మీరు ఒక కార్కి జనరల్గా ఒక 18% అది 28% జిఎస్టీ ఉంటుంది. దానిపైన కాంపెన్సేషన్ సెస్ అనేది ఇంకొక 12% యాడ్ అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ ఈవెన్ ఎర్లియర్ ఆల్సో ఇన్ మెనీ ఆఫ్ ది కార్స్ ఇట్ వాజ్ 40%. ఇఫ్ యూ సీ లగ్జరీ గూడ్స్, ఇప్పుడు ఎస్యూవీ కార్స్ కావచ్చు, లేకపోతే ఫార్చునర్ కావచ్చు, లేకపోతే ఇన్నోవా కార్స్, వాటిపైన 28% ఇస్ బేసిక్ జిఎస్టీ అండ్ 22% కాంపెన్సేషన్ సెస్ ఉండేది. సో ఓవరాల్గా 50% జిఎస్టీ పడేది మనకి. అంటే మనకి ఓవర్వ్యూ చూస్తే కనుక ఓన్లీ 5, 12, 18, 28. సో నౌ దే మేడ్ ఇట్ టూ రేట్స్ ఓన్లీ, బేసికలీ 5% ఒకటి, 18%. సో దే టోటలీ రిమూవ్ 12% అండ్ 28%. సో మేజర్ 12% రేట్స్ హ్యావ్ కమ్ డౌన్ టు 5%, 0%. అంటే 28% రేట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 90% తీసుకొచ్చేసి మనకి 18% చేసేసారు. అండ్ కొన్ని సిన్ గూడ్స్ అంటే వెరీ లగ్జరీ ఐటమ్స్, సో ఇఫ్ యూ సీ కార్స్ మోర్ దెన్ 1200 cc ఆర్ మోర్ దెన్ 4 meters లెంత్, వీటికి 40% జిఎస్టీ వేశారు. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ది కార్స్ కమ్స్ అండర్ అంటే సబ్ కాంపాక్ట్ కార్లన్నీ కూడా మనకి 18% జిఎస్టీలోకి వస్తాయి. ఎగ్జాంపుల్ టాటా కార్ ఉంది, టాటా నెక్సాన్ వచ్చేసి లెస్ దెన్ 4 meters. సో ఎర్లియర్ ఇట్ వాస్ ట్యాక్స్ రేట్ 28% జిఎస్టీ ప్లస్ కాంపెన్సేషన్ సెస్ వాజ్ దేర్. నౌ ఇట్ హెస్ కమ్ టు ఆల్మోస్ట్ 11 to 13%. సో మనకు అక్కడ ఈ కార్స్ పైన 13% తగ్గుతుంది. ఈవెన్ లగ్జరీ గూడ్స్ ఆల్సో, లగ్జరీ గూడ్స్ పైన ఎర్లియర్ ఇట్ వాస్ 50% ఇఫ్ యూ కన్సిడర్ జిఎస్టీ రేట్ అండ్ కాంపెన్సేషన్ సెస్. నౌ మ్యాక్సిమం రేట్ ఈస్ ఓన్లీ 40%. ఈవెన్ ఇఫ్ యూ సీ వెరీ లగ్జరీ గూడ్స్, సో ట్యాక్స్ రేట్ హెస్ కమ్ డౌన్ టు అది అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ ఈవెన్ లగ్జరీ పీపుల్ ఆల్సో గెటింగ్ 10% బెనిఫిట్ విత్ దీస్ రేట్ చేంజెస్. అంటే ఇప్పుడు డెఫినెట్లీ బెనిఫిట్స్ అనేవి పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా అగ్రికల్చర్లో 5% అనేది వచ్చింది కాబట్టి దాంట్లో ఇప్పుడు కన్జ్యూమర్స్ అనేవాళ్ళు పెరగడానికి స్కోప్ ఉందంటారా? యా డెఫినెట్లీ అండి. సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్
మనకి ట్రంప్ టారిఫ్స్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ కొంత ఎఫెక్ట్ పడుతుంది. సో వాటిని జిఎస్టీ రేట్స్ తగ్గించేసి ఇండియాలోనే కన్జంప్షన్ పెంచేస్తే కనుక ఆ రేట్స్ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆ కన్జంప్షన్ అనేది ఇండియాలోనే పెరుగుతుంది. ఈ ఉద్దేశంతో రేట్స్ కూడా తగ్గించడం జరిగింది, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అండ్ గూడ్స్. సో ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ట్రాక్టర్స్ పైన ఎర్లియర్ ఇట్ వాస్ 12%. ట్రాక్టర్స్ పైన టైర్స్ ఉన్నాయి, టైర్స్ పైన కూడా 12% ఉండేది. సో నవ్ ఇట్ హెస్ కమ్ డౌన్ డ్రాస్టికల్లీ టు 5%. సో ఈవెన్ ఇఫ్ యూ సీ లగ్జరీ, నాట్ లగ్జరీ, లైక్ life saving drugs. So life saving drugs earlier some items were in 5%, some items were in 12%. So they brought everything under 0% now. And the remaining drugs are there, so which earlier were in 12%. ఇప్పుడు తీసుకొచ్చేసి 5% జిఎస్టీ రేట్లు వేసేసారు మనకి. అండ్ అలాగే ఇప్పుడు ఆటోమొబైల్స్ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బిఫోర్ కోవిడ్ బైక్స్ని ఎక్కువగా చూసుకున్నట్లయితే ఆఫ్టర్ కోవిడ్ లగ్జరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కార్స్ని ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారనమాట. అలాంటి కార్స్ విషయంలో కూడా చాలా క్లియర్గా ఒక జిఎస్టీ పర్సెంటేజ్ అనేది పడుతూ ఉంది. బిలో దానికి సంబంధించి కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కార్స్ వచ్చేసరికి సో ఎర్లియర్ ఇట్ వాస్ 28% నుంచి ఇప్పుడు 18% తగ్గించారు. అండ్ కొన్ని లగ్జరీ గూడ్స్ అంటే కార్లో చూస్తే కనుక 4 meters లెంత్, సో అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు 4 meters లెంత్ లోపల ఉన్న కార్లకి 18% జిఎస్టీ పడుతుంది ఇప్పుడు. ఎర్లియర్ ఇట్ వాజ్ 28%. సో దాంతోపాటు ఒక 3% కాంపెన్సేషన్స్ వేస్తుండే. సో 31% నుంచి అటు మీకు 18% జిఎస్టీకి వచ్చేసింది. సో విచ్ ఆర్ మోర్ దెన్ 4 meters ఆర్ 1200 cc ఫర్ పెట్రోల్ కార్స్. డీజిల్ కార్స్ అయితే కనుక 1500 cc ఎబో ఉన్న వాటికి ఇప్పుడు 40% జిఎస్టీ పడుతుంది. సో ఎర్లియర్ ఇట్ వాజ్ అరౌండ్ 45 నుంచి 50% ఉండేది, అక్కడ నుంచి మనకి 50%కి వచ్చింది. అంటే ఎఫెక్టివ్ రేట్ ఐమ్ సేయింగ్ హియర్. అండ్ అలాగే సిన్ గుడ్స్, వాటి మీద అయితే ఏకంగా డైరెక్ట్ 40% తీసుకెళ్ళిపోయారు. వాటి పరిస్థితి సిన్ గూడ్స్ మేజర్ అంటే మన అండర్స్టాండింగ్ ఏంటంటే ఇంతవరకు ఓన్లీ 28% జిఎస్టీ ఉండేది, అది కొన్ని ఐటమ్స్ పైన 18% ఉండేది. నౌ దే మేడ్ ఇట్ డైరెక్ట్లీ టు 40%. సో యాక్చువల్ ఎఫెక్టివ్ రేట్ అనేది మనకు తెలియదు. ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ 1 cigarette, సో సిగరెట్ పైన ఎర్లియర్ ఇట్ వాస్ 28% జిఎస్టీ. దాంతోపాటు ఒక సింగిల్ సిగరెట్కి 5 rupees జిఎస్టీ పే చేసేవాళ్ళు. సో డైరెక్ట్లీ గోస్ టు ద డిపార్ట్మెంట్. సో నౌ దే క్లియర్ దట్ టోటల్లీ 5 rupees పర్ సిగరెట్ సెస్ అనేది తీసేసి స్ట్రైట్ అవే టోటల్ వాల్యూ పైన 40% జిఎస్టీ అనేది తీసుకొచ్చారు. అండ్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎఫెక్టివ్ ఫ్రమ్ 22nd September. అంటే ఈ టొబాకో ప్రొడక్ట్స్ మాత్రము దే ఆర్ టేకింగ్ లిటిల్ మోర్ టైమ్. సో బికాజ్ డ్యూరింగ్ కరోనా టైంలో అయిపోయిందంటే స్టేట్స్కి జిఎస్టీ రెవెన్యూస్ పడిపోయాయి. ఆ టైంలో ఆల్మోస్ట్ 2.67 lakh crores సెంట్రల్ గవర్నమెంట్ బయట నుంచి అప్పులు తెచ్చేసి స్టేట్ గవర్నమెంట్స్కి కాంపెన్సేట్ చేసింది. సో ఆ అప్పులు క్లియర్ చేసేంత వరకు ఈ టొబాకో ప్రొడక్ట్స్ పైన లేక పాన్ మసాలా పైన ఆ 40% కాదు ఎగ్జిస్టింగ్ రేట్స్ అప్లికబుల్ అవుతుందని చెప్పింది. సో అదర్ దెన్ దీస్ ఎవ్రీథింగ్ విల్ బీ అప్లికబుల్ ఫ్రమ్ 22nd September 2025. సో మెయిన్ హెల్త్కి సంబంధించిన ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగింది. యూజువల్లీ ఏంటంటే ఇన్సూరెన్స్లో ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం పెరిగిపోతున్న ఒక భయంతో కొనలేని వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు కాస్త ఊరట తీసుకున్నారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు అనిపిస్తుంది. ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. సో ఇఫ్ యూ సీ అంటే ఏదైనా ప్రీమియం చూస్తే ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఒక చిన్న ఫ్యామిలీ తీసుకున్నా సరే ఒక 20 lakhs కవరేజ్ చేయాలంటే మినిమం 20,000 rupees అవుతుంది. 20,000 ప్లస్ 18% జిఎస్టీ అంటే 23,600 rupees వీ హ్యావ్ టు పే టు ద ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఈ రిలీఫ్ తర్వాత మనకి 20,000 rupeesలోనే అయిపోతుంది. సో దేర్ మైట్ బి లిటిల్ ఇంక్రీజ్ ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్. సో దట్ ఈస్ అంటే వాళ్ళు ఈ 10-15 daysలో వర్కౌట్ చేస్తారు. మేబీ 1-2% ప్రీమియం పెంచే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఎవ్రీ ఇండివిజువల్ విల్ బీ సేవింగ్ 18%. నాట్ ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అండి, లైఫ్ ఇన్సూరెన్స్ పైన కూడా. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో బయటకు వెళ్తే ఏమవుతుందో మనకు తెలియదు. సో దానిపైన కూడా 18% మనకు సేవ్ అవుతుంది. సో మేజర్గా నిత్యావసర వస్తువుల మీద అయితే మాత్రం 5% అండ్ 18% కింద చేయడం జరిగింది. అండ్ వీటిలో ఇంకేమైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉందా ఫ్యూచర్లో? ఫ్యూచర్లో యాజ్ ఆఫ్ నా అంటే ఇప్పుడు దాదాపు 8 years తర్వాత ఇంత రిఫార్మ్స్ జరిగాయి. సో విచ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. సో మనకి నెంబర్స్ చూస్తే ఇంకా 391 items పైన రేట్స్ చేంజెస్ అయ్యాయండి. సో ఇంతవరకు లాస్ట్ 8 yearsలో ఎప్పుడు రేట్స్ చేంజ్ చేసినా కూడా ఒక 2-3 items పైన డిఫరెన్సెస్ కనిపించేది. సో నవ్ ఇట్ ఈస్ మేజర్ రిఫార్మ్. సో 391 goods and it is not a small thing. Not only goods, even on the services also. Like if you see salons కానీ జిమ్, యోగా సెంటర్స్ వీటిపైన 18% జిఎస్టీ ఉండేది.
So now it has come down to 5% only. Maybe in the next 5 to 6 years there may not be any kind of changes. సో 5-6 years తర్వాత ఛాన్సెస్ ఉండొచ్చు అప్పుడు రిక్వైర్మెంట్ని బట్టి. వండర్ఫుల్ సార్. సో ఇవి అండి లేటెస్ట్ అప్డేట్స్ జిఎస్టీకి సంబంధించి. వీటిలో మీకు ఏదైనా స్పెసిఫిక్ డౌట్ ఉంటే చెప్పండి. ప్రకాష్ గారితో ఒక క్లియర్ ఎపిసోడ్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.